వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తానికి మహాన్యూస్ ఒక విజయం సాధించినట్టుగా కనబడుతుంది. మహాన్యూస్ బియ్యం మాఫియా అని చెప్పినప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఆ బియ్యం ఎక్కడెక్కడ తక్కువ వెయిట్కి అంటే ఒక్కొక్క సంచిలో కిలో ప్యాక్ చేయాల్సిన కందిపప్పు వీటిల్లో ఎలా తరుగు చేస్తున్నారు, ఆ కవర్ సైజుని ఎలా ఇచ్చేస్తున్నారు, పేదవాళ్ళని ఎలా మోసం చేస్తున్నారు అంటూ మొదలైన ఆయన మొదలుపెట్టిన ఒక యుద్ధం. అంటే స్లోగా మొదలయ్యి అది కాస్త యుద్ధంగా మారింది. అయితే ఇది నాదెండ్ల మనోహర్ గారు తీసుకుంటున్న ఈ అంశాలని మహాన్యూస్ చాలా సీరియస్గా క్షుణ్ణంగానే పరిశీలించి దానిని మొదటి నుంచి కూడా బియ్యం మాఫియా అనేది చిన్నగా జరగడం లేదు, ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది అన్న విషయాన్ని నాదెండ్ల మనోహర్ గారిని ఫాలో అవుతూనే మహాన్యూస్ అనేక అంశాలను తెర మీదకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మహాన్యూస్ చైర్మన్ వంశీ గారు స్వయంగా కాకినాడకు కూడా వెళ్ళారంటేనే దాని ఇంటెన్సిటీ ఏ స్థాయిలో ఉంది అన్న విషయాన్ని ఆనాడే ఆయన గుర్తించడం జరిగింది. అలాగే అక్కడికి వెళ్ళారు. అక్కడ అనేక మంది అంటే అక్కడ ఉన్న పరిస్థితులని 5 ఏళ్ల పాటు బయటకు చెప్పలేని వాళ్ళు వంశీ గారికి అక్కడికి వెళ్ళినప్పుడు సన్మానం కూడా చేశారు. ఆయన అక్కడికి రావడంతోనే వాళ్ళు గజమాలు తీసుకొచ్చారు. అంటే ఇంత పెద్ద మాఫియా మా మధ్యలో జరుగుతుంది, గోదావరి జిల్లాల మధ్యలో, కానీ మీరు దీన్ని నిలువరించాలి అన్న ఒక ఆ సంతోషాన్ని, ఆ బాధని వ్యక్తం చేయడానికి ఒక ఛానల్ దొరికింది అన్న విషయాన్ని ఆనాడు వారంతా వ్యక్తం చేయడం అందరూ చూశారు. సో అలా ఆ తర్వాత బియ్యం విషయంలో ఏ కోణం తీసుకున్నా, ఏ కేసు తీసుకున్నా, ఎక్కడ ఏది పట్టుకున్నా దీన్ని కూపీ లాగితే అనేక రకాలుగా ఉంది. ఆ తర్వాత అది కాస్త సీరియస్ అయింది. దాన్ని మేము కొనసాగిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం వారం క్రితం కూడా ఈ అంశం తెర మీదకి వచ్చినప్పుడు మహాన్యూస్ డిబేట్ కండక్ట్ చేసింది. అప్పుడు జనసేన నాయకులు గాదే వెంకటేశ్వరరావు గారు కూడా దీన్ని నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఆ నెక్స్ట్ డేనే పవన్ కళ్యాణ్ గారు కాకినాడకు వెళ్ళడం, ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఏపీకి రావడం, ఏపీ నుంచి కాకినాడకు వెళ్ళడం, ఆయన సీజ్ ద షిప్ అనడం, ఆ తర్వాత ఇది కాస్త ప్రకంపనలు సృష్టించడం, సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, సబ్ కమిటీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సీఎం అండ్ డిప్యూటీ సీఎం మాట్లాడడం, ఆ తర్వాత ఇప్పుడు కేవీ రావు గారు ఎవరైతే ఈ వాటాల విషయంలో ఆక్రమణలకి గురి గావించబడ్డ వ్యక్తి ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఎలా అయితే వీళ్ళు లాక్కున్నారో దీనికి సంబంధించి కేవీ రావు గారికి ఒక ధైర్యం రావడం, ఎలా 2019లో కరోనా సమయంలో అందరూ కరోనా బాధల్లో ఉంటే కరోనా సమయంలో మేమేదో చేస్తున్నామంటూ పైకి చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలా కాకినాడ పోర్టుని కాజేసిందో కరోనాను అడ్డం పెట్టుకొని చాలా స్పష్టంగా కేవీ రావు గారు ఆ సమస్య ఏం జరిగింది అన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం దీని మీద కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇప్పుడు సిబిసిఐడి విచారణకి ఆదేశించింది నిన్న ప్రభుత్వం. ఇది ఒక పెద్ద మైలురాయిగా, అంటే ఈ 6 నెలల్లో ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా. సరే, ఇప్పటివరకు సోషల్ మీడియా కేసులో లేదో ఇంకొకటో తీస్తున్నారు. జత్వానీ విషయం ఒకటి కనబడుతుంటే అంటే రాష్ట్రానికి అదన్నీ కూడా అవమానాలు, పరువులకు సంబంధించింది అదైతే, ఇది దోపిడీకి సంబంధించింది. 5 ఏళ్ల పాటు దోపిడీ జరిగింది అని చెప్పిన దానికి ఈరోజు సాక్షాత్కరిస్తున్న పరిస్థితులకి కూడా అద్దం పడుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే సిఐడి 5 మీద కేసు ఫైల్ చేసింది. A1గా విక్రాంత్ రెడ్డి, A2గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, A3గా శరత్ చంద్రారెడ్డి, A4గా PKF శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ, A5గా అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా. వీరంతా కలిసి అంటే వీరొక సంస్థగా ఏర్పాటయ్యి కుట్రతో KSPL కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ ఏదైతే కేవీ రావు గారి దీంట్లో ఉందో అందులో 41.12 షేర్స్లోకి వెళ్ళడానికి ఈ సంస్థ ఇంకొకటి ఏర్పాటు చేసుకొని ఈ సంస్థ అందులోకి ఎలా చొరబడింది, ఈ సంస్థ ద్వారా అరబిందో ఇన్ఫ్రా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా వీళ్ళు ఎలా చొరబడ్డారు, అందులోకి ఎలా ఆయన అంటే ఒక గన్నుని నిజంగా గన్నుని పెట్టి మరి ఆయన బెదిరించి ఇది లాక్కున్నారు అంటేనే, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేస్తామని బెదిరించి లాక్కున్నారంటేనే ఏ స్థాయిలో దీన్ని కబళించాలని చూసారో అర్థమవుతుంది. నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు సిఐడి కేసు నమోదైన తర్వాత చాలా అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఇప్పుడు సీనియర్ ఆడిటర్ అని చెప్పుకుంటున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారి విషయంలో మరి ఆడిట్ కౌన్సిల్ ఆయన గుర్తింపును కూడా రద్దు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి ఎందుకంటే లుకౌట్ నోటీసులు పర్టికులర్గా వీళ్ళ మీద ఉండడం అనేది మనం ప్రధానంగా చూస్తున్నాం. శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇలాంటి అనేక అంశాల గురించి మాట్లాడదాం. ఇది సిఐడి ఆధీనంలో
సిఐడి తీసుకున్న ఈ ఇనిషియేషన్తో సిఐడి పూర్తి స్థాయిలో దీన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతుందా, ఈ కుట్రనంతా ఛేదించగలుగుతుందా, సిఐడితో సరిపోతుందా, రాజ్యసభ మెంబర్గా ఉన్న విజయసాయిరెడ్డి గారు దీన్ని కూడా అంతేలిగి వదులుతారా? నిన్న కూడా ఆయన వచ్చి మాట్లాడి కర్ణాటి రావు అని కేవీ రావు గారికి సంబంధించిన కొన్ని విషయాలు ఏదో చెబుతూ ఆయన చంద్రబాబు నాయుడు గారి బినామీ అని, వీళ్ళంతా ఏదో అన్నారు కులానికి సంబంధించి క్యాస్ట్ బుడ్డీస్ అన్నారు. క్యాస్ట్ బుడ్డీస్ అంటే కులానికి సంబంధించిన మిత్రులు అనేది ఆయన ఏదో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ చూస్తేనేమో ఆ బుడ్డీలేమో కానీ అందరూ రెడ్డిలే ఉన్నారు ఇక్కడ మొత్తం. కాబట్టి మరి ఇది ఏమవుతుందో, ఇది సిఐడి ఎంతవరకు తీసుకెళ్తుందో చూద్దాం. దీనికి సంబంధించి మాట్లాడదాం. గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన నాయకులు, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. పోతుల బాల్కోటయ్య గారు ఉన్నారు, అమరావతి బహుజన నాయకులు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి బాల్కోటయ్య గారు. నమస్తే లక్ష్మి గారు. రైట్. అలాగే పుచ్చ విజయ్ కుమార్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. విజయ్ గారు నమస్తే అండి. రైట్ అండి. వెంకటేశ్వరరావు గారు ఏది చూసినా, ఏ కేసు చూసినా ఈ విజయసాయిరెడ్డి గారిది 2 అనేది ఒకటి పదం బాగా వినబడుతుంది. ఏ కేసు లాగినా మళ్ళీ అటు వైజాగ్ వైపు తీగలు, ఆ సముద్రం వైపు తీగలు. అయితే ఇక్కడ నిన్న నాదెండ్ల గారు చెప్పింది చూస్తే రెండు పోర్టుల్ని కైవసం చేసుకున్నారు. ఏది అక్కడ విశాఖ పోర్టు కానివ్వండి, లేదా కృష్ణపట్నం పోర్టును కూడా అలాగే చేసుకున్నారు. ఆక్రమణల పర్సంటేజ్ మాత్రం తీవ్ర స్థాయిలో కాకినాడ పోర్టు నుంచి, ఎందుకంటే వీళ్ళకే మొత్తం అందులో ఇది ఉంది కాబట్టి చడి చప్పుడు కాకుండా చేసేసుకోవచ్చు అనేది తెర మీదకి వస్తుంది. ఒక్కొక్క అంశం చూస్తుంటే మామూలుగా లేదండి అసలు. సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. నాదెండ్ల మనోహర్ గారు ఎంత సీరియస్గా ఉన్నారు అన్న విషయాన్ని మీరు ఆ రోజు చెప్పిన తర్వాత కాన్ఫిడెంట్ వచ్చింది. మేము మాట్లాడతాము, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు అన్న విషయం మీరు చెప్పారు. ఏమంటారండి వెంకటేశ్వరరావు గారు? ముందుగా మీకు శుభోదయం. అట్ ద సేమ్ టైం ఇందా మీరు అన్నట్టుగా కంగ్రాట్స్. ఎందుకంటే ఒక పోరాటం ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం వ్యవస్థల్ని గాడిలో పెట్టాలనే మీ పోరాటానికి కూడా ముందుగా మీకు, మీ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు చెప్తూ, ఇట్లానే ప్యానల్లో ఉన్నటువంటి బాలకోటయ్య గారికి, విజయ్ కుమార్ గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. ఇప్పుడు మేము ఎప్పుడు మొదటి నుంచి జనసేన పార్టీ చెప్పేది అదేనండి. మేము ఈ వ్యవస్థల్లో మార్పు తీసుకొచ్చి మార్చాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల మీద వ్యాపారం చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది జనసేన పార్టీ సిద్ధాంతం. మనం రాజకీయాల్లోకి వచ్చిన సేవ చేయడానికి కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా సంపాదన చేసుకుంటే ఏం చేస్తారండి అసలు? అల్టిమేట్ గా మనిషి బతకడానికి ఎన్ని కోట్లు కావాలి, ఎన్ని వందల కోట్లు కావాలి? అదే నీ తరతరాలు అసలు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏం తర్వాత నీకు తెలిసేమన్నా? మనం జీవితం ముగించిన తర్వాత ఏంటనేది మనకు తెలిసేమన్నా? కానీ అసలు మనకేంటో తెలియనటువంటి ఒక ప్రపంచం కోసం వీళ్ళు తహతహలాడి తరతరాలు సంపాదిద్దామనే ఒక దుర్బుద్ధితో వ్యవస్థ నిరకంగా రాసిన చేస్తారు దోస్తు. నీ లైఫ్ టైం వరకు బతుకు, నీ లైఫ్ టైం వరకు హ్యాపీగా బతుకు, నీ లైఫ్ టైం వరకు హ్యాపీగా ఉంటానికి ఎంత కావాలి నీకు? ఒక్కొక్క ఎంప్లాయీకి ఇలా సీనియర్ టీం పెట్టి 2 లక్షల జీతాలు ఉన్నాయండి. 2 లక్షల జీతాలు ఇస్తూ మీకు ఎన్ని ఫెసిలిటీస్ వస్తుంది గవర్నమెంట్? 2 లక్షల జీతం తీసుకునే నీకు ఏమన్నా జబ్బు చేస్తే మళ్ళీ ఫ్రీ వైద్యం ఇస్తుంది నీకు. ఒక బీదవాడు రోజు కూలి చేసుకునే బీదవాడికి ఫ్రీ వైద్యం లేదు. వాళ్ళ ఏదో ఆరోగ్యశ్రీ అంటారు, ఆరోగ్యశ్రీకి పోతే ఇది పని చేయదు, అది పని చేయదు, దీంట్లో 20,000 వస్తాయి, మన కడమ 80,000 నువ్వు కొట్టుకోవాలని చెప్పేసి ఇబ్బంది పెట్టేటటువంటి మన వ్యవస్థలు. అంటే మీకోసం ఇంతగా ఈ ప్రజల సొమ్ముతోనే కదా మీకు అందరూ జనసాలు చేస్తుంటే వీళ్ళు అడ్డదారులు పోయి, ఇవాళ ఉదయం నేను ఏదో ఒక పేపర్ చూశాను లక్ష్మి గారు. జనరల్ ఏంటంటే నాకు అన్ని తెలుగు ప్రింట్ అయ్యే ప్రతి చిన్న పేపర్ నుంచి పెద్ద పేపర్ల వరకు నా ఆఫీస్కి వస్తాయి. రేపటి కోసం అంటే ఈ మధ్యన వేస్తున్నారు, నేను చూస్తున్నాను. రేపటి కోసం అని మా గుంటూరులో పబ్లిష్ అవుతుంది పేపర్. ఇవాళ దీంట్లో చూస్తే నాకు ఆశ్చర్యం అవుతుందండి. ప్రపంచాన్ని పోషిస్తున్నది అక్రమ వ్యాపారాలే, ఆర్టికల్ రాశారు. ప్రపంచాన్ని పోషిస్తుంది అక్రమ వ్యాపారం అంట. అంటే ఈ అక్రమ వ్యాపారం అనేది ఏ రకంగా ఉందో చూడండి. దీన్ని నిజంగా చదివిన తర్వాత దీంట్లో ఎంతవరకు కంటెంట్ వాస్తవం లేదనేది చూద్దాం ఒకసారి.
దాంట్లో వీడు రాసింది ఏంటంటే మాదక ద్రవ్యాలు, నకిలీ వస్తువులు, ఆయుధ వ్యాపారం, మనుషులతో వ్యాపారం. సరే ఈ నౌకల్లో రకరకాల, మొన్న మా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు కదా, అసలు మనం బీమే అనుకుంటున్నాము ఈ పోర్ట్ లో, ఈ షిప్ ద్వారా అసలు మనకి ఏమొస్తున్నాయి, ఇక్కడికి ఎవరు వస్తున్నారు ఏంటి అనే నిఘా కూడా లేకుండా ఉంది ఆ పోర్టు. ఏంటి పరిస్థితి అన్నది ఇప్పుడు చదువుతుంటున్నా కదా అనిపిస్తుంది. నౌకల్లో అంట ప్రతి నౌకలో కూడా విపరీతమైనటువంటి దొంగతనాలు జరుగుతాయంట. ప్రతిదీ అసలు నౌకల్లో వచ్చి అన్ని కూడా దొంగతనాలు అంటే అంత ఫ్రీగా ఉంటది అనమాట సముద్రం. అంటే రోడ్డు మీద కూడా సముద్రం ఫ్రీగా ఉన్నటువంటి చదువుతుంది నాకు అనిపిస్తుంది. అవి కొన్ని 100 కోట్లు. ఈ మాదక ద్రవ్యాలు అయితే 40,000 కోట్లు అంట వ్యాపారం. అట్లాగే ఈ నకిలీ వస్తువులు వచ్చేసి 35,000 కోట్ల డాలర్లు, 40,000 కోట్ల డాలర్లు మాదక ద్రవ్యాలు అయితే, ఈ నకిలీ వస్తువులు వ్యాపారం 35,000 కోట్ల డాలర్లు అంట. ఆయుధాల వ్యాపారం వచ్చేసి 100 కోట్ల పైనే, మనుషులతో వ్యాపారం వచ్చేసి చెప్పనవసరం లేదు 100 కోట్లు. ఈ షిప్పుల్లో చేసేవి రకరకాల, ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క రకంగా రాసుకుని వచ్చి కొన్ని 100 కోట్లు రాసుకొచ్చారు. అంటే వీళ్ళు ఈ రకంగా అలవాటు పడిపోయారు అసలు ఈ అక్రమ వ్యాపారాలు. లేకపోతే ఒక వెల్ఫేర్ స్కీమ్ అని పెట్టినటువంటి రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్ కి ఎవరూ కూడా ఆకలితో పడుకోకూడదనే ఒక సదుద్దేశంతో ఆనాటి రాజకీయ నాయకులు పెట్టినటువంటిది ఇవాళ ఏమైపోయిందంటే రాష్ట్రంలో పూర్తిగా అక్రమ వ్యాపారం. పూర్తిగా అసలు మనం తీసుకుంటే ఇవాళ గతంలో కానీ మనం ఎంత చెప్పినా గతం అంటున్నాం చెప్తే ఆ గతంకి వెళ్ళాలి ఇంకా వెనక్కి. అది 83లో 84లోనో వస్తే స్కీము దాదాపు నాకు తెలిసి 2000 ముందు నుంచి జరుగుతుండీ 99 గవర్నమెంట్ నుంచి కానీ అంత ముందు గవర్నమెంట్ కానీ ఇదే ఇంకా వీళ్ళకి. అది రాను ఏమైపోయిందంటే అసలు పూర్తి స్థాయిలో అప్పుడు 10 కేజీలు ఇస్తే 10 కేజీల్లో 1 కేజీ అక్రమ వ్యాపారం జరిగితే ఇవాళ 10 కేజీలు అక్రమ వ్యాపారమే పూర్తిగా. అసలు మొత్తం ఆ రేషన్ బియ్యం అనేది టోటల్ గా ఒక 5% ఏదో వాళ్ళు తీసుకెళ్తారు కానీ కొంతమంది చెప్తే 95% కూడా పూర్తిగా అక్రమ వ్యాపారం ఇది. దాని మీద కొన్ని 100 కోట్లు పనిచేస్తున్నారు వీళ్ళు. ఆ 100 కోట్లతో మళ్ళా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నారు. చూడండి ఎక్కడి నుంచి మొదలవుతుంది. మొన్న కూడా చెప్పాను నేను, మండల స్థాయిలో ఉండే డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై దగ్గర స్టార్ట్ చేస్తే ఒక IPS ఒక IAS వరకు ఉంది ఇవాళ. ఇక ఇటు వచ్చే ప్రతి ఎమ్మెల్యే అండి అసలు సిగ్గుపడతలే నేనేది అంటానికి. ఐ డోంట్ వాంట్, నేనేమి హ్యాచ్ చేసి కూడా అవతల. మీరు ప్రభుత్వం ఉన్నారు కానీ మీరు తర్వాత నన్ను క్వశ్చన్ వేసుకోవాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను చెప్తున్నా ప్రతి ఎమ్మెల్యేనండి నియోజకవర్గాల్లో ఎవరో లెక్క పెట్టవచ్చు కొన్ని ఏళ్ల మీద. ఆ ఏళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళు డైరెక్ట్ గా డబ్బులు తీసుకోకుండా ఏం చేస్తారంటే డబ్బులు వీళ్ళు తీసుకోవట్లా, ఆ కింద కేడర్ కాపు చెప్తున్నారు, రిమైనింగ్ అంతా డైరెక్ట్ గా వాళ్ళే తీసుకుంటున్నారు. ఇవాళ ఆ స్థాయిలో వచ్చిన తర్వాత ఇవాళ ఏం చేస్తామండి ఇంకా అల్టిమేట్ గా సిఐడి కంటే వాస్తవంగా సిఐడి కూడా ఇవాళ పెద్ద సవాల్. అది సిఐడికి ఇచ్చారే కానీ సిఐడి దీన్ని ఎంతవరకు చేర్చగలుగుతుంది, కానీ ఇప్పుడు చేయగలుగుతారు. రాష్ట్ర మొత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో వేళ్ళిరిగిపోతే ఆ సిఐడికి ఎంత స్టాఫ్ ఉన్నారు. అసలు సిఐడి పరిస్థితి చూడండి విపరీతంగా. నాకైతే నవ్వొస్తుంది లక్ష్మి గారు. సిఐడి అనేది ఒకప్పుడు ఏంటంటే ఏదైనా క్లిష్టమైనటువంటి కేసు అది కూడా లా అండ్ ఆర్డర్ రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళకి అవ్వదు, వీళ్ళ వల్ల కాదనుకున్నప్పుడు సిఐడికి ట్రాన్స్ఫర్ చేసేవాడు. మరి సిఐడికి డైరెక్ట్ గా రిజిస్టర్ చేయడానికి లేదంటే పవర్, రిజిస్టర్ చేయడానికి లేదది. వీళ్ళు కాదంటే దీన్ని ఈ రికార్డుని అటు ట్రాన్స్ఫర్ చేస్తే సిఐడి వాళ్ళు దాన్ని విచారణ చేసేవాడు. అంటే సిఐడికి ఎంత అంటే దానికి ఉన్నది మన సినిమాలో ఇప్పుడు చూస్తాం. ఒక సిఐడి ఆఫీసర్ అవసరమైతే ఒక బిచ్చగాడు వేషమో లేదంటే ఇంకొక వేషమో చేసుకుని ఆ క్రైమ్ ని డిటెక్ట్ చేయడానికి ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ రకంగా వెళ్ళేవాళ్ళు. అది వాళ్ళ అంతగా ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు ఉన్నారా ఇవాళ? ఆ రకంగా చేస్తున్నారా? అది కూడా ఒక ఫార్స్ అయిపోయింది అనేది అది కూడా ఒక చర్చే. ఎందుకంటే సిఐడి ప్రతిదీ సిఐడే కదా ఇవాళ. గతంలో నుంచి మొదలు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే మాకు వాట్సాప్ ఏమైనా పెడితే కనుక ముఖ్యమంత్రి గారి గురించి కానీ ముఖ్యమంత్రి గారి ఇంటి సభ్యుల గురించి కానీ పార్టీ వాళ్ళ గురించి కానీ చేస్తే ఖచ్చితంగా సిఐడి తరఫున మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి సాక్షాత్ ఆనాడు ఉన్నటువంటి సిగ్గులేని ఆఫీసర్లే చెప్పారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారో మనం చూస్తున్నాం. ఆ స్థాయికి సిఐడిని తీసుకెళ్లిపోయిన తర్వాత ఇవాళ సిఐడి ఎంతవరకు చేస్తుంది? సిఐడికి ఉన్నటువంటి మెన్ ఎంత, అసలు వాళ్ళు ఏ రకంగా దీన్ని చేయగలుగుతారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, వాళ్ళకి ఎంత డిప్యూట్ చేయాలి మెన్ని. అందులో ఇది సీపోర్ట్స్ కి సంబంధించింది కాబట్టి అండి, మేబీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందో అంత చర్యలు తీసుకోవాలి. కానీ మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో మీరు ఒక పేపర్లో వచ్చింది అన్నారు రేపటి కోసం అని, మాదక ద్రవ్యాలు, ఆయుధ వ్యాపారం, నౌకల ద్వారా తరలించడం. అసలు ఒకప్పుడు దీనికోసం ఒక్క సెక్షను
చాలా చాలా సైలెంట్గా చేసుకునేవాళ్ళు. అది కాస్త అందరిలోకి చొరబడి, ప్రభుత్వాల్లోకి చొరబడి, అధికారులు ప్రతి ఒక్కళ్ళు వ్యవస్థలంతటినీ కూడా ఆక్రమించేస్తే ఇంకా ఎవరు నమ్మాలి, ఎవరు సిన్సియారిటీ ఇందులో, ఎవరు నిజాయితీ ఇందులో? అట్లాగే లక్ష్మి గారు ఇవాళ సిఐడి ఆఫీసర్ నమ్మలేదు, వాళ్ళు ఎవరి మీద ఆధారపడాలి? మళ్ళీ ఈ లోకల్ పోలీస్ మీద ఆధారపడాలి. ఈ లోకల్ పోలీస్ ఏంటి, వీళ్ళకందరూ తెలుసు కదా అసలు దొంగతనం చేస్తుందా వాళ్ళ కదా, చేపిస్తుందా వాళ్ళ కదా, వాళ్ళ లంచాలు తీసుకుని మరి వీళ్ళు ఏ రకంగా సహకరిస్తారు వాళ్ళకి? అవును, ఇక్కడ కొంచెం మనకి మన ముందున్నటువంటి సమస్య ఏంటంటే ఒక దొంగను పట్టుకోవడానికి వచ్చి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపించాలి. వాళ్ళ ఎవరి మీద ఆధారపడాలి? సిఐడి పోలీసులు. అటు వస్తే ఎంఆర్ఓల మీద దగ్గర నుంచి ఈ మన సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర నుంచి ఈ లోకల్ పోలీసులు. కాబట్టి కొంచెం అది సిఐడికి మీరు అన్నట్టు నిజంగా సవాలు, ఛాలెంజే. మరి ఎంతవరకు దీన్ని బయటికి లాగగలుగుతారు? ఎందుకంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు కేసు ఫైల్ చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద, కేవీ రావు గారి మీద మా పరువు పోయింది, మా పరువు తీశారు అని చెప్పేసి ఇది చేశారు. ఆ 41% ఆ లెక్కలు ఏదో చెప్తున్నారు, మేము కొన్నాము, అవసరమే అసలు కాదు, మేము లాక్కునే వాళ్ళం అయితే మొత్తం అసలు డబ్బులు చెల్లించకుండా లాక్కుంటాం కదా, ఎందుకు కొన్నాం అనేది కొత్త ప్రశ్న ఏదో రైజ్ చేశారు. రైట్, ఒకసారి బాల్కోటే గారితో మాట్లాడదాం. బాల్కోటే గారు చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. బాల్కోటే గారు, అసలు లాక్కున్నారు అంటున్నారు, మేము లాక్కునే వాళ్ళం అయితే ఎందుకు దీనికి డబ్బులు చెల్లిస్తాం 41%కి అనేది ఒక ఇది. అలాగే సిఐడి దీన్ని ఈ స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతుందా? మహాన్యూస్ ఆనాడు చెప్పినప్పుడు లైట్ అనుకున్నారు, కానీ ఇది లైట్ కాదు, చాలా వెయిటే. లక్ష్మి గారు నమస్తే. జనసేన అధికార ప్రతినిధి వెంకటేశ్వరరావు గారికి, అలాగే టీడీపీ విజయ్ కుమార్ గారికి కూడా నమస్కారాలు. లక్ష్మి గారు, మనం ఉదయాన్నే లేచి పరగడుపులు మంచినీళ్ళు తాగి డిబేట్ చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా లక్ష్మి గారు చెప్తున్నారు, బాలకోట మాట్లాడుతున్నారు, వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నారు, తప్పనిసరిగా దొంగల మొత్తాన్ని కూడా లోపల ఇయ్యొచ్చాము, ఇంకా 4 రోజులకైనా భావం కలుగుతుంది. మీకు మాట చెప్తానండి, గత 5 ఏళ్ళు ఇలాంటి అక్రమాల గురించే మనం మాట్లాడాం. 5 ఏళ్ళు మాట్లాడాం మేడం. ఏ రోజు కూడా నాగా లేదు, అంటే సెలవు లేదు మీకు నాకు ఇలా మాట్లాడిన అందరికి. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయాడు, కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. తీగలాగితే డొంక గదిలినట్టుగా రేషన్ బియ్యం దగ్గర స్టార్ట్ అయిన ఈ అక్రమాలు కాకినాడ ఫోర్టే లాగేసింది. మనం అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ విభజింపబడ్డా కూడా 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, పోర్టులు పెట్టుకుంటాం, ఆ పోర్టుల ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని. నిజానికి నా దృష్టిలో పోర్టులు పెడుతుంది ఈ అక్రమ బియ్యం సరఫరా కోసం పెడుతున్నట్టున్నాం. సాక్షాత్తు ప్రభుత్వం చెప్తున్న లెక్కే. గంగవరం పోర్టులో 23 లక్షల టన్నుల రేషన్ బియ్యం, కృష్ణపట్నం పోర్టులో 24 లక్షల టన్నుల బియ్యం, విశాఖపట్నంలో మరో 39 లక్షల టన్నులు, నిన్న కాకినాడలో 1,35,00,000 టన్నుల బియ్యం దక్షిణాఫ్రికాకి 70 రూపాయలకి ఇస్తుందని సాక్ష్యాధారాలతో పట్టుకున్నాం. రెండో అంశం ఏంటంటే, ఇది లాగితే ఆఖరిగా పోర్టునే, అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మెడ మీద కత్తి పెట్టి తల మీద తుపాకీ పెట్టి, మీకు మాట చెప్తా, నిన్నేదో పుష్ప సినిమా విడుదలయ్యింది. నిజానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు పుష్పానే విడుదలయ్యింది, ఆ సినిమానే ఆడింది. ఈ ఎర్ర చందనం ఇంతకుముందు లారీల్లో పోయేది పుష్ప 1లో, ఇప్పుడు పుష్ప 2లో ఓడల్లో పోతుంది ఇతర దేశాలకి, జపాను, అమెరికా లాంటి దేశాలకి. మనం ఆంధ్రప్రదేశ్లో కూడా సిద్ధప్ప లాంటి ముఖ్యమంత్రి మనం చూసాం. నీకు మాట చెప్తాను లక్ష్మి గారు, ఇది ప్రజలకు అర్థం కావాలి. పుష్ప సీఎం దగ్గరికి పోతున్నప్పుడు భార్య అడుగుతుంది, ఏమంటే ఎటుగుడి ముఖ్యమంత్రి దగ్గర పోతున్నారు కదా, ఫోటో తీసుకురండి, నేను హాల్లో పెట్టుకుంటాను అని. హీరో వెళ్తాడు, పుష్ప హీరో అర్జున్, ముఖ్యమంత్రి అంగీకరించాడు. కాళ్ళకేసుకునే చెప్పుల్ని మెల్లో వేసుకోరు, మీరు స్మగ్లర్తో నేను ఫోటో దిగను, మీరు మా పార్టీకి ఫండ్ ఇచ్చినా మా పార్టీకి అండదండలు స్మగ్లర్ దూరంగా ఉండాల్సిన అవమానపరుస్తాడు. దాంతో భార్య పుట్టినరోజునే ఆ ముఖ్యమంత్రిని దించేస్తాడు పుష్ప. ఈ తీసుకెళ్లే సిద్ధప్పని ముఖ్యమంత్రిని చేస్తాడు. ఇప్పుడు రాజకీయాలు ఏమైందంటే ఈ స్మగ్లర్లు దించటము, ఫోటోలు అడగటం ఎందుకులని చెప్పి స్మగ్లర్లే దగ్గర పెట్టేసుకున్నారు.
ఇప్పుడు ఆ పుష్ప సినిమాలు కూడా చూస్తుంటే మనకి ఇప్పుడు విజయసాయి రెడ్డి కనిపిస్తాడు, విక్రాంత్ రెడ్డి కనిపిస్తాడు, ఆ, శ్రీకాంత్ రెడ్డి కనిపిస్తాడు, వైవి సుబ్బారెడ్డి కనిపిస్తాడు, ముఖ్యమంత్రి సిద్ధప్పగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనిపిస్తాడు. ఏంటి మేడం ఇది? ఏంటి మేడం? రాజ్యమా, రాబందుల పరిపాలన? ఏంటిది? ఎంతకాలం? ఇప్పుడు మీరు ఇలా చెప్పారు, కాదంబరి చెప్పారు, 3,600 కోట్ల రూపాయలని 493 కోట్ల రూపాయలకు బలవంతంగా వాటర్లను ఆక్యుపై చేశారంట. ఆయన ఫిర్యాదు చేస్తున్నాడు కేవీ రావు గారు. నిన్న మా ఊర్లో ఒక వార్త విన్నా. ఉమ్, పోలీసులు మెరుపుదాడి చేసి పేకాట శిబిరం మీద దాడి చేసి 3,000 రూపాయలు పట్టుకుందంట మా ఎస్ఐ గారు. 3,600 కోట్లు కాదు, 3,000 రూపాయలు పట్టుకుంది. ఇప్పుడు ఇవన్నీ చాలా చిన్న చిన్న లెక్కల్లా కనబడుతున్నాయి బాలకోటి గారు. మొన్న నందిగామలో మెరుపు దాడి చేసి 24 గంటల్లో దొంగను పట్టుకున్నారు. అంటే చట్టాలు ఇదిగో వీళ్ళని పట్టుకోవటానికి ఉంది. పోలీసు వ్యవస్థ, ఐపీఎస్లు, సిఐలు, డిఎస్పీలు వీళ్ళని పట్టుకుంటారు. ఈ 3,000 రూపాయలు, ఈ సెల్ ఫోన్ దొంగలు ఏంటి మేడం మరి స్పందన? నేను అడుగుతున్నాను కాదు కానీ మరి మీరు అక్రమార్కుల దగ్గర రికవరీ చేయకుండా ఆయన ఏమంటాడు తెలుసా మేడం? విజయసాయి రెడ్డి గారు, రేపు అధికారంలోకి వచ్చేది మేమే, చంద్రబాబు నాయుడు గారు బతికుంటే మళ్ళీ అరెస్ట్ చేస్తాం. మీరు నోట్ చేయండి మేడం లక్ష్మి గారు. అవును, ఇవాళ ఆయన అన్నమాట విజయసాయి రెడ్డి గారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు బతికుంటే మళ్ళీ మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నా కూడా చర్యలు తీసుకోకపోతే ఎట్ట మేడం? ఏంటి మేడం ఇది? అయ్యలు తిన్నారు, కొడుకులు వచ్చారు, మామలు తిన్నారు, అల్లుళ్ళు వచ్చారు. ఏమైపోతుంది? ఎన్ని వేల కోట్ల రూపాయల గురించి మనం మాట్లాడాలి? మొన్నటిదా మనం ఋషికొండ గురించి మాట్లాడాం, 480 కోట్ల రూపాయలు. ఆ తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన ఎగ్గపప్పుల గురించి మాట్లాడాం, స్టేషనరీ గురించి మాట్లాడాం, రాళ్ల మీద బొమ్మల గురించి మాట్లాడాం, పంచాయతీకి రంగుల గురించి మాట్లాడాం. ఏది మేడం? ఇవన్నీ చాలా చిన్నవండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అదేంటి ఆ భూమిలో వేసిన రాళ్ళు, ఈ రంగులు, ఇవన్నీ చిన్న చిన్నవి. ఇవి ఇప్పుడు వేల కోట్ల రూపాయలకి ఇలా ఉంటే సిఐడి ఏంటండి అమెరికా సంస్థ పెట్టిన నోటీసుల్లో ఏపీ గవర్నమెంట్కి సంబంధించి ఎన్ని విషయాలు చెప్పింది? జత్వానీ విషయంలో ఏం జరిగింది అనే విషయం జత్వానీ బయటకు వచ్చి నెత్తి నోరు బాదుకొని ఇక్కడున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్ అస్త్రాలతో బయటకు వస్తే దాన్ని ఏం చేసామంటే సస్పెండ్ చేసి వదిలేశారు. అట్లా ఏ కేసు చూసినా ఎంతవరకు ముందుకెళ్తుంది అంటే బాలకోటి గారు, సిఐడి కంటే ఇంకా బలమైన వ్యవస్థ పోర్టు విషయంలో బయట తీసుకురావడానికి ఏం రావాలి? వెంకటేశ్వరరావు గారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడే డౌట్ చెప్పారు. నేను మాట చెప్తా లక్ష్మి గారు, కూటమి ప్రభుత్వం 6 నెలల పరిపాలనలో కాస్త ఉప్పు తగ్గింది. ఉప్పు తగ్గటం మూలాన కోపం రావడం వల్ల ఈ నా మెడలో ఉన్న ఈ అంబేద్కర్ కండవాకున్నంత పౌరుషం కూడా కనిపించటంలా ఆర్జీవి అలాగనే ఉన్నాడు. అందరూ కోర్టులకు పోతున్నారు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కాకపోతే ఏంటంటే పెద్దలు ఏమంటారంటే అధికారంలో ఉన్న వాళ్ళు చట్టం చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది, ఖచ్చితంగా పట్టేస్తుంది, కదలకుండా అని చెప్పి అంటుంటారులే. కానీ చూడబోతే వాతావరణం చూడపోతే ప్రజలు కూడా ఏంటంటే ఈ అరాచకాల మీద చర్యలు తీసుకోమని ప్రజలు ఓట్లు వేశారు. ఒక అవినీతి పరుని, అక్రమార్కుని నువ్వు ఆ కనీసమైన ఆస్తులు కూడా రికవరీ చేయకపోతే వ్యవస్థలు ఏం బాగు చేస్తాం మేడం? ఎన్ని వందల కోట్ల రూపాయలు, ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎన్ని దారుణాలు జరిగినాయి అంటే మనం మాట్లాడటమే సరిపోతుంది మేడం తప్ప చర్యలు కనిపించటం లేదు. ఆ చర్యలు తీసుకోవాలి అంటే మేము ఎందుకంటున్నామంటే మనం అలాంటి చర్యలు తీసుకోకపోతే ఈ కూటమి 10 కాలాల పాటు వర్ధిల్లాలంటే నేను మాట చెప్తా మేడం, మీరు పట్టిక ఇవ్వండి అభివృద్ధి అరాచకం అని. 6 నెలల కూటమి ప్రభుత్వ అభివృద్ధి పట్టిక ఏమో చాలా చిన్నగా ఉంటుంది. 5 ఏళ్ల అరాచక ప్రభుత్వ పరిపాలన ఒక హనుమంతుడి తోకలాగా ఉంటుంది. కూటమి పెద్దలు కూడా గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తొక్కేస్తామని అన్నారు. ఆ క్రియ జరుగుతుంది. నేను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించాలి. ఆయన పోర్టుకి వెళ్ళటం మూలానే కదా ఈ రేషన్ బియ్యం కానీ, ఈ పోర్టు యొక్క దందా కానీ, ఈ భాగోతం కానీ, ఈ తుపాకులు పెట్టటాలు, బెదిరించటాలు కూడా బయటకు వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించాలి. నిజంగా ఏంటంటే ఇలాంటి చర్యలు మనం తీసుకోకపోతే ఏంటంటే చేష్టలుడికి, ప్రభుత్వమే చేష్టలుడికి ఏమి తీసుకోవట్లేదంటే ఇప్పుడు ఆర్జీవి ఏమన్నాడు మొన్నటిదాకా? అసలు చాలా దారుణంగా మాట్లాడు. ఏం బిక్కుంటారు బిక్కు అన్నట్టుగా మాట్లాడు. కోర్టులు ఓర్పు ఇచ్చినాయి,
ఇప్పుడు ప్రతి నేరగాడు డబ్బులు ఉన్నాయని చెప్పేసి అని హైకోర్టులకు సుప్రీంకోర్టులు పోయి ఓట్ల ముందంత వరకు అసలు సమయం ఎందుకు ఇవ్వాలి మేడం? చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదు కదా, 41 నోటీస్ ఇవ్వండి Right నేను అండి. కోర్టుకు వస్తాను అని అన్న కూడా ఆయన్ని గుంజుకొచ్చారు కదా. అనంతపురం నంద్యాల దగ్గర నుంచి విజయవాడ కోర్టు వరకు 19 గంటల పాటు. అందుకని నేరగాళ్ళని హడలెత్తించాలి, భయపెట్టాలి. ప్రభుత్వం అంటే ఇది, భారత రాజ్యాంగం అంటే ఇది అని చెప్పేసి ఇవాళ అంబేద్కర్ గారు చనిపోయిన రోజు, ఉమ్, అంబేద్కర్ చనిపోయిన రోజు, ఆ సందర్భంగా ఆ అంబేద్కర్కి నివాళులు అర్పించి చెప్తున్నాను, రాజ్యాంగాన్ని అమలు జరపండి. శత్రువులు అక్రమదారులు అందరూ కూడా భయపడతారు. తప్పనిసరి కూటమి ఆ దిశగా కూడా చూడాలని చెప్పేసి నా అభిప్రాయం. రైట్ అండి, రైట్. ఒకసారి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు వీళ్ళు I&Iకి ROCకి మ్యారిటైమ్ బోర్డుకి వెళ్ళి సిఐడి లేఖలు రాసింది. సో అక్కడి నుంచి అంటే దీని వెనుక ఇంత చాలా పెద్ద కుట్ర ఉంది. అంటే ఈ షేర్స్ ఎలా ఆక్యుపై చేశారు, ఎలా చొరబడ్డారు, ఏ టైం పీరియడ్లో దీన్ని తీసుకోగలిగారు, అసలు ఇది యాజ్ పర్ ప్రొసీజర్స్ ప్రకారం జరిగిందా, బలవంతంగా జరిగిందా? అంటే ఏమంటారు, ఈ షేర్స్ చేంజ్ అయ్యేటప్పుడే అర్థమైపోతుంది. సో ఈ డీటెయిల్స్ వస్తే కనుక ఇది అక్రమంగానే జరిగింది అంటే ఇందులో ఉన్న కుట్రదారులు, ఇప్పుడు ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారండి, అలాగే ఆయన మరి అది కూడా రద్దు చేసే అవకాశం ఉంటుందా విజయసాయిరెడ్డి గారిది? బాలకోటి గారు అన్నట్టు ఇంత పెద్దది ఓపెన్గా బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు బతికుంటే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి అరెస్ట్ చేస్తాము అని అంటున్నారంటే 6 నెలలైనా అంటే కూటమి ప్రభుత్వం 6 నెలల పాటు, సరే బాలకోటి గారు అన్నట్టు నేను ఉప్పు గిప్పు అనలేను కానీ మెత్తగా ఉండడం వల్లే ఈ పరిస్థితి తెచ్చుకున్నారా మీరు? ఇప్పుడు ఒకటండి, పాల్గొండ గారికి కోపం వస్తుంది, కానీ మన ఉన్న ప్రజాస్వామ్యం అండి, రాజరికం కాదు కదా. రాజరికం అయితే ఎవరు సమాధానం చెప్పాల్సిన పనిలే, రాజు ఏదనుకుంటే చేసేయచ్చు ఇంకా. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం అది లేదు కదా. మళ్ళీ మనకి ఇప్పుడు అంబేద్కర్ గారు గుర్తు చేశారు, మరి అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం వస్తుంది, మనం ఏమైనా చేస్తే మళ్ళీ మన చట్టాలు వస్తాయి, మానవ హక్కులు వస్తాయి, అన్నీ ఉన్నాయి కదా మనకి. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఏంటన్నదే. కానీ రాజరికంలో ఏమి ఉండదు. రాజు ఏదనుకుంటే నువ్వు మంచిగా అంటే మంచివాడు, చెడ్డ అంటే చెడ్డానికి, దానికి ఏమి నో కోర్టు, నో ఇన్వెస్టిగేషన్ ఏమి ఉండదు దానికి. కానీ ఇక్కడ అది కాదు కదా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఖచ్చితంగా దానికంటూ గతంలో అతను ప్రజాస్వామ్యంగా లేడనే కదా నేను చెప్తున్నా, బాలకోటయ్య గారు తిట్టింది. ఇవాళ మళ్ళా మనమే 6 నెలలకే మళ్ళీ వాళ్ళని చేయడం అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు చేశారని మేము చెయ్యం. మనకంటూ ఒక వ్యవస్థ ఉంది. ఆ యొక్క ధ్యేయం ఏంటి? వ్యవస్థల్ని కాపాడాలి, వ్యవస్థల్ని గాడిలో పెట్టాలి, ఆ వ్యవస్థల ద్వారా ప్రజలకు మంచి చేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సిస్టమ్. అది ఆ సిస్టాన్ని బాగు చేయాలనే మా తప్పన. అందుకని వాడులాగా వాళ్ళు ఏదో వచ్చాక గబగబ చేయాల్సిన పని చట్టం ఖచ్చితంగా ఒక రోజు లేట్ అవ్వచ్చు, కానీ ఎప్పుడు కూడా ఏమంటాం దాన్ని అసలు పూర్తిగా వెళ్ళిపోదు. సో అదే పరిస్థితిలో ఇవాళ వచ్చిన ఒక్కొక్కటి వస్తుంది. మీరు అన్నట్టుగా వాళ్ళు బలవంతంగా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు అని అంటారు. చెప్తారు మినిమం ఎవరికి చెప్తారు? ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటారు? చెప్పాలి. మ్యారిటైమ్ బోర్డునే రంగంలోకి దింపారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మ్యారిటైమ్ 40 రోజుల పాటు వీళ్ళంతా పోర్ట్లోనే ఉండి ఇస్తావా చేస్తావా పేపర్లని పీకల మీద కూర్చుంటే 40 రోజుల పాటు ఉన్నారండి పోర్ట్లో. చేసింది నువ్వు, రాకుంది నువ్వు, కొట్టింది నువ్వు, చేసింది నువ్వు. ఎవరు చెప్పాలి? చెప్పాల్సిన ప్లేస్ లో ఉన్నటువంటి నువ్వే చేస్తే ఇంకెవరు చెప్పుకోవాలి? చెప్పుకోవడానికి లేదు కదా. సో దట్ ఏమైంది, ఇవాళ వచ్చాడు, ఇవాళ బయటకు వచ్చాడు, నాకు జరిగినటువంటి అన్యాయం అంతా కూడా ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు చట్టం పనిచేస్తుంది. నీ టైంలో అది లేదు కదా. నేనేదో పరువు నష్టం వేస్తాను, ఇంకోటి వేస్తానంటే వేసుకోపో. ఏమైతే పరువు నష్టం ఏంటో ఎవరు తెలియదు, చట్టం ఏం చెప్తుందో. పరువు అంటే ఏంటి, పరువు నష్టం ఎట్లా కలిగింది అనేది చట్టం ఉందో మనకి క్లియర్ గా చెప్తుంది. దానికి వ్యతిరేకంగా నువ్వు పోతే నీకు తెలియదు కాబట్టి నువ్వేదో అన్నది గమకనే నీ మీడియా ఉంది కాబట్టి అదే ప్రచారం చేశారు. మీరంటగా పరువు నష్టం వేసుకుంటే ఎవరి మీద వేస్తాడో చూద్దామా, చేద్దాం. కానీ ఇక్కడ చేసింది ఏంటంటే, గవర్నమెంట్ కూడా చేసింది ఏంటంటే, నేను ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన ఇచ్చినటువంటి ఆయన చెప్పాను, చూశాను. దాంట్లో క్లియర్ గా పేపర్లో చదివాం, క్లియర్ గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నన్ను విక్రాంత్ రెడ్డి అనేవాడు తీసుకెళ్ళినప్పుడు నేను ఏదో చెప్పబోతే అసలు నా మాట కూడా వినకుండా, ఏం లేదు నువ్వు అతను ఏం చెప్తా చేసే అని చెప్పి బెదిరించాడు అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ ఉంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి దాంట్లో. మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఆ ముద్దాయి కాలంలో ఆయన పెట్టలేదో నాకు అర్థం కావట్లేదు. ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ లో ఏ పేర్లు ఆ పేర్లన్నీ కూడా ముద్దాయిల కాలంలో చేర్చాలి. ఆ ముద్దాయిల కాలంలో చేర్చిన తర్వాత నువ్వు ఇన్వెస్టిగేషన్ చెయ్యి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత లేటకుంటే తీసేయి. ఆ పవర్ నీకు ఇన్వెస్టిగేషన్ పవర్ ఉంటుంది. కానీ ప్రైమ్ గా చేయాల్సింది ఏంటి? నేను లక్ష్మీ గారు నన్ను తిట్టారని చెప్పిన తర్వాత నేను కేసు పెడితే లక్ష్మీ గారిని ముద్దాయిగా చూపించాలి కదా అక్కడ.
ముద్దాయిని చూపించుకుంటే ఊరికనే ఏదో కాలం బ్లాంక్ పెడతాను కుదరదండి. అది చట్టం చెప్పలేదు అట్లా. మరి పోలీసులు ఇప్పుడు ఎందుకు చేస్తారు నాకు అది అర్థం కావట్లా. నేను అందుకని నేను ప్రెస్ మీట్ పెట్టుకుని మేము జనసేన పార్టీ డిమాండ్ చేసింది ఏంటంటే యాజ్ పర్ ద కంప్లైంట్ కంటెంట్స్ జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ముద్దాయి అవుతాడు, ముందు ఇమీడియట్ గా ముద్దాయి స్థానంలో చేర్చాలి అనేది నేను చెప్పాను. నేను అట్లా అది వదిలిపెట్టాలి. అది అందుకని ఇంకా కూడా దాన్ని మీరు బాలకోట గారిని అంటే ఇలాంటిది కొంచెం జరుగుతుందని చెప్తే ఖచ్చితంగా మేము తప్పదు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అందుకనే పవన్ కళ్యాణ్ గారు అన్నది ఆ రోజున కూడా ఇంకా వారసత్వంలో ఉన్నారు మీరు అందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ వారసత్వాన్ని వదిలిపెట్టండి, మీ యొక్క డ్యూటీ ఏదైతుందో ఆ డ్యూటీని చేయండి అని చెప్పి ఆ రోజు చెప్పింది అదే. దానికి వక్రీకరించి అంచగలేదు అనే సరే చెప్పి ఆ రోజు నాన్న యాగ్ చేస్తారు. తర్వాత ప్రజలకు అర్థమైన తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాదే మీరు స్టార్టింగ్ నుంచి మీరు స్టార్టింగ్ నుంచి అదే అంటున్నారు. ఈ అసలు ఎంత సంపాదిస్తారు ఈ అధికారులు కూడా ఇంత కక్కుర్తి ఏంటని. ఎలాగో మీరు ఎథిక్స్ అండ్ మోరల్స్ కమిటీ ఇది తీసుకున్నారు కదా, తీసుకెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టు మన ఆయన ఎథిక్స్ అండి ఇది ఎవరండి కార్పొరేషన్ అండి చాగంటి కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గర ఆశ్రమంలో కట్టేసి పడేయాలన్నమాట ఆయనతో చెప్పిస్తే. ఎందుకంటే వీళ్ళు మామూలు మంచి విద్యార్థులు అయితే కొంచెం కూర్చోగలుగుతారు, వీళ్ళు నిలవలేరు అనమాట. ఆయన మాటల వేడికి తట్టుకోలేరు, నిజాల వేడికి. కాబట్టి తీసుకెళ్ళి అలాంటి ఈ అధికారులు అందరూ, అవినీతి అధికారులు అందరినీ తీసుకెళ్ళి ఆయన ముందు ఒక ఆశ్రమంలో కట్టేసి కూర్చోబెట్టేసేసి ఆయనతో మాట్లాడిపిస్తే ఏమైనా పరివర్తన వస్తే అప్పుడు కట్లు ఇప్పి మళ్ళీ ఆ తర్వాత మంచిగా మాట్లాడిపిస్తే సరిపోద్ది అనిపిస్తుంది నాకు. ఇక ఎందుకంటే మీరు కూడా ఇంత ఆవేశంగా ఇంత దారుణంగా ఉంది వాళ్ళ బుద్ధి అని మీరు కూడా చెప్తున్నారంటేనే అర్థమవుతుంది తీవ్రత ఎలా ఉందో. ఖచ్చితంగా నేను మళ్ళా చెప్తున్నా, ఇవాళ సిఐడిని వేసినంత మాత్రాన అక్రమ బియ్యం వ్యాపారం అనేది వీళ్ళలో ఈ ఎంప్లాయీస్ లోను ప్లస్ ప్రజాప్రతినిధుల్లో మార్పు వస్తే తప్పితే, నేను మళ్ళీ చెప్తున్నా అక్రమ వ్యాపారము తొందరగా డబ్బులు వస్తాయి, విపరీతంగా డబ్బులు వస్తాయి అక్రమ వ్యాపారంలో. దానికి అలవాటు పడిపోయారు తప్పితే వాళ్ళ అసలు మనం చేస్తుంది రైట్ ఆ రాంగ్ అనేది కొంచెం కూడా ఎవరు ఆలోచించలేదు. నా ఆలోచన రావాలంటే మీరు అన్నట్టుగా తీసుకెళ్లి వీళ్ళందరూ ఐడెంటిఫై చేయడం, నెలకు ఒక బ్యాచ్ ఐడెంటిఫై చేసి తీసుకెళ్లి ఆ సెకండ్ కోటేశ్వర దగ్గర లేకపోతే గరిపాటి నరసింహ గారి దగ్గర పడేస్తే తప్పితే వీళ్ళలో మార్పు వస్తాం. ఎందుకంటే డి అడిక్షన్ సెంటర్ అంతే చేస్తారంట, డి అడిక్షన్ సెంటర్ తీసుకెళ్లి లోపల పడేస్తారు. ఆ రకంగా వీళ్ళలో కూడా చేయకపోతే మారదండి. మనం ఎంత మాట్లాడుకున్నా కానీ ఎన్ని సిఐడి కేసులు పెట్టినా, ఎన్ని లేకపోతే సిబిఐ కేసులు పెట్టినా అల్టిమేట్ గా నిన్నట్లే మళ్ళీ జైలు దగ్గరికి రావాల్సి వస్తుంది. తిరిగి ఎక్కడికి రావాల్సి వస్తుంది. ఆ దొంగోడి దగ్గరికి వచ్చే ఆ దొంగోడితోనే మన ఇన్వెస్టిగేషన్ చెప్తున్న పరిస్థితి వస్తుంది. వాడు ఏం చేస్తాడు, మళ్ళీ అక్కడ వస్తుంది. ఖచ్చితంగా మార్పు అనేది ఈ ఎంప్లాయీస్ కూడా నిజంగా పెట్టాలండి. ప్రతి డిపార్ట్మెంట్ వీక్లీ మంత్లీ వర్క్ వాళ్ళకి నిజంగా పెట్టకపోతే వీళ్ళు మారండి. వీళ్ళు నిజంగా అసలు జీతం అనేది మర్చిపోయారు. జీతం మర్చిపోయి నాకు రోజుకి ఎంత వస్తుంది అనేది ప్రతి డిపార్ట్మెంట్ లో నేను ప్రాక్టీస్ వచ్చిన కొత్తలో నాకు అనేవాళ్ళండి కొంతమంది డైలీ డబ్బులు చూసేది రోజువారి కూలి లేదంటే చేతి వృత్తి పని చేసుకునే వాడు తప్పితే ఎంప్లాయ్ అనేవాడికి 30 days ఒకసారి వస్తున్నవాడు ఇదివరకు. అవును, ఇవాళ ఏమైందంటే డైలీ కూలి చేసుకునేవాడికైనా వారంలో ఒకసారి బట్టవాడ ఇస్తున్నారు, నెలవారీ ఉద్యోగస్తుడికి ఏమన్నా రోజు కరెక్ట్ లో డబ్బులు వస్తున్నాయి. అంటే ఎంత మారిపోయిన చూడండి సిస్టమ్. ఈ మారిపోయినట్టు మరి మార్చకుండా మనము మీరు నేను ఎంత తపన పడినా కానీ నేనైతే ఏం అవ్వదు అనుకుంటున్నాను. అవ్వాలనేది వాళ్ళ జనసేన పార్టీ సిద్ధాంతం కాబట్టి ఖచ్చితంగా చేస్తామండి. అయితే సిద్ధాంతం ఏమన్నా మార్పు తీసుకురావాలనేది ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఎంప్లాయీస్ ఏమైనా అనుకోండి, ఏమైనా వాళ్ళు ఫీల్ అవ్వనండి, కానీ ఖచ్చితంగా నేనైతే ఏం అనుకోవట్లేదు, వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు అంటున్నాను. వీళ్ళు ఏమంటారంటే అందరూ కాదు కదా అంటారు. ఇవాళ నేనేమంటారంటే అందరూ కాదంటే అందరికి వచ్చేసుకోగలుగుతున్న కొందరన్నా ఉన్నారు కదా, మారాలి. మీరు మిమ్మల్ని చూసి వాడు బుద్ధి తెచ్చుకోవాలి. ఈ వ్యవస్థలు మారితేనే ఈ ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది తప్పితే వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వ్యక్తుల యొక్క బుద్ధులు మారకుండా మనం ఎంతసేపు బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగం గురించి చెప్పుకున్నా లేదంటే మనకున్నటువంటి చట్టాల గురించి చెప్పుకున్నా ఉపయోగం ఉండదండి. అల్టిమేట్ గా మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే జనం కూడా మారాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, జనంలో నుంచి కూడా మార్పు రావాలి. ఏదైతే ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఆ 1000 రూపాయలు తీసుకోవడం 500 తీసుకోవడానికి అలవాటు పడిపోయి దానికోసం ఎదురు చూస్తున్నారో అది కూడా మారాలి. ప్రజల్లో అది మారి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటేనే మంచి జరిగింది తప్పితే ఎవరో కోటీశ్వరుడు వచ్చేసాడని చెప్పేసి వాడు వెనకాల ఎప్పుడైతే పరిగెత్తున్నారో ఆ కోటీశ్వరుడు వచ్చిందంటే మీ మీద వ్యాపారం చేయటారు కదా, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాడు. అది ఈ ప్రజలు కూడా తెలుసుకుని ఆ కోటీశ్వరులను పక్కన పెట్టి రోజు పోరాడే బాలకోట గారు లాంటి వాడు నుంచుంటే వాడికి ఓట్లేసి గెలిపిస్తే అప్పుడు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే అన్ని కూడా మార్చే చెప్తే అంచెల్ జన్ ఇంతే ఉంటుందండి. అందుకని కూడా మార్పు రావాలి. మరొకసారి బాలకోట గారు ఇందులో
ఇప్పుడు ఆయన అన్నట్టు నిజంగా అధికారులు తీసుకెళ్లి మళ్ళీ దొంగ చేతికి విచారణ జరపండి అంటే మళ్ళీ దొంగ చేతికి ఇస్తున్నారు, అంటే దొంగల విషయాన్ని తీసుకెళ్లి దొంగ చేతుల్లో పెడుతున్నారు. అంటే అంత దారుణం అంటే సిఐడి అధికారులను అనడమో లేదంటే వాళ్ళ దొంగలని కాదు. దాదాపుగా 2 నెలల నుంచి సీఎం గారి ఆదేశాల మేరకు ఒక రకంగా అటు నాదెండ్ల మనోహర్ గారు పనిచేస్తూ ఉంటే, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంకోవైపు జరుగుతున్న పని నేపథ్యంలోనే ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి అన్న విషయం తెలుస్తుంది. సో సిఐడిలోని సిన్సియర్ అధికారుల్ని ఏరి కోరి జాగ్రత్తగా మూడో కంటికి తెలియకుండా ముఖ్యమంత్రి గారు పని చేపిస్తేనే విషయాలు బయటకు వస్తున్నాయి తప్పితే ఓపెన్గా చెయ్యండి బాబు అంటే చేసే సిన్సియర్ అధికారులు లేరు. ఇంతకుముందు అన్నట్టు నిజంగానే వీళ్ళందరినీ అవినీతి అధికారి అనగానే తీసుకెళ్లే డైలీ వైజులుగా రోజు డబ్బులు చూసుకుంటున్నారనమాట. వీళ్ళని ఏ రిహాబిలేషన్ సెంటర్లో పెట్టాలో లేదంటే కొత్త రిహాబిలేషన్ సెంటర్లు ఏ గవర్నమెంట్ ఆఫీస్ ముందు ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలేమో మీలాంటి వాళ్ళందరూ కలిసి తేడా ఉన్న వాళ్ళందరినీ తీసి అందులో పడేసేసి సెట్ అయిపోయిన తర్వాత బయటికి పంపిస్తే సరిపోద్ది. సో ఇది ఇలా ఉంటాయండి నిజంగా. అంటే ఆ స్థాయిలో ఇంత అంటే ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇద్దరు గ్రౌండ్లోకి దిగి పని చేసుకుంటుంటే అధికారులు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే సిన్సియర్ అధికారుల్ని జాగ్రత్తగా ఏరి కోరుకొని వాళ్ళతో పని చేయించుకోవాల్సిన అగత్యం ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి వచ్చిందంటే ఇది ఎంత దౌర్భాగ్యం. సామాన్యుల పరిస్థితి ఏంటి? మళ్ళీ మీరు అన్నట్టు మళ్ళీ ముందుకొచ్చి ఇన్ని భాగవతాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఏంటి మీరు బతుకుంటే మీరు చచ్చిపోతే అనేలాంటి మాటలు అసలు అది నోరా ఇంకేమన్నానండి విజయసాయి రెడ్డి గారు ఇక మారరా ఇక ఆయన? లక్ష్మి గారు తెలంగాణలో కేటీఆర్ పదే అంటాడు కేసీఆర్ గారు, ఆయన అనేది ఏముందో ఉండమాట కూడా. కుక్క తోక నొప్పుతుందా తోక కుక్క నొప్పుతుందా? ఈ రోజున ప్రభుత్వం నిజమే ప్రభుత్వ అధికారుల్లో చలనం లేదు, ప్రభుత్వ అధికారుల్లో కూడా అక్రమార్కులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కూడా లాభాపేక్షదారులు ఉన్నారు. వాళ్ళు లోపకూడదు కదా ప్రభుత్వాన్ని, ప్రభుత్వమే వాళ్ళు లోపాలి. రెండో మాట ఏంటంటే చట్టం, న్యాయం, ధర్మం, రాజ్యాంగం దేనికి రాసుకున్నాం? ఏమన్నా షోరూంలో పెట్టుకొని చదువుకోవటానిక? ప్రభుత్వాలు ప్రమాణాలు చేసిన దాని మీదే కదా. మనం అక్రమార్కుల మీద చర్య తీసుకోమంటున్నాం తప్ప సక్రమార్కుల మీద చర్య తీసుకోమంటలేదు కదా. మీరు ఇందాక అన్నట్టుగా చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గర వీళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రవచనాలు చెప్పించేస్తే ఈ అక్రమార్కుల ప్రవచనాలకి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మారిపోతాడు. ఆయన ప్రవచనాలతో పని అయ్యేది కాదు. ఇది అక్రమార్కులు వేల కోట్ల రూపాయల సంపాదన. ఈ పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 స్మగ్లర్లు అంటే రివాల్వర్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఏ వేద గ్రంథాలు ఉండవు, కత్తులు ఉంటాయి, కళ్ళ ముందే కనిపిస్తుంది, సాక్షాత్తు చెప్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తాను లక్ష్మి గారు, అసలు తవ్వే కొద్దీ బయటకు వస్తాయి. మీరు ఎంతన్నది అవ్వండి, ఇంకా పైన వస్తుంది నాకు తెలిసి. ఇంకా మనం హత్యల జోలికి అత్యాచారాల జోలికి పోవడంలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిజాయితీగా ఎస్సీ కమిషన్ని ఎస్టీ కమిషన్ కూడా నియామకాలు చేసి వాళ్ళని కాస్త ప్రజల్లో పంపించి ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారు, ఎంతమంది బిడ్డల మీద అత్యాచారాలు జరిగినాయంటే కుప్పలు చెప్పలకు వస్తున్నాయి. నేను మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదులు తీసుకుంటే చూసా, వందల మంది వేల మంది ప్రజల అర్జీలు. ఏమైంది మీరు చూశారుగా, మదనపల్లిలో రైతులు కాగితాలు పట్టుకుని ఊరేగింపులాగా వస్తున్నారుగా మా భూములు ఆక్రమించారని. మీరు వెళ్ళిన వాళ్ళే కదా విశాఖపట్నం మీరు వెళ్ళారు. అవును, ఇదే రైస్ మీద మీరు డిబేట్ పెట్టారు. మదనపల్లిలో ఫైళ్ళు దగ్ధం మీద మీరు వెళ్ళారు. మాతో పాటు అమరావతి ఉద్యమానికి వచ్చారు, మీరు శ్రీకాళహస్తికి వచ్చారు. ఎన్ని నేర్చాం మనం. మీరు కల్లారా మా మహిళలను చూసిన వాళ్ళే కదా. లక్ష్మి వస్తుందనంలోని అమరావతి రైతులు మహిళలు అందరూ కూడా ఎంత ఆప్యాయంగా మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు. ఆ రోజు మన పరిస్థితి ఏంటి? కాళ్ళకు బొబ్బలు, ఎండ, కన్నీరు, ఇది శరలు పడితే కదా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఊరకొచ్చిందా ఏంటి? ప్రాణం ఇస్తే వచ్చింది, మానం ఇస్తే వచ్చింది. అక్రమార్కులు లోపలేమని అడుగుతున్నాం. నేను సన్మానాలు చేయమని అడగట్లా, అది ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వెంకటేశ్వర గారినో లేదంటే విజయ్ కుమార్ గారినో కాదు. దట్ ఈస్ ద గవర్నమెంట్. ఉత్సవయ్యాలి ప్రభుత్వం అంటే. 3,600 కోట్ల రూపాయలు మీరు కేవీ రావు గారిని భయపెట్టి తల మీద రివాల్వర్ పెడితే ఏంటి సిట్టు? ఎంతమంది చేసుకోలేదు మేడం? అచ్చెన్నాయుడు గారిని ఏ సిట్ అరెస్ట్ చేశారు? దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ధూళిపాల నరేంద్ర, పవన్ కళ్యాణ్ గారిని జగ్గైపేట రోడ్డు మీద ఏ సిట్తో పడుకోబెట్టారు? విశాఖపట్నం ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళమని ఎవరు వార్నింగ్ ఇచ్చారు?
ఏంటి ఇది చట్టమేగా మేడం, ఉమ్, చట్టమేగా నేను మాట్లాడుతుంది. అదే పోలీస్ అధికారులు కదా, అదే కసిరెడ్డి రాజేందర్ రెడ్డి గారు కదా, కాస్త కూస్తా ద్వారకా తిరుమలరావు గారికి కూడా ఉండాలి కదా. అంటే మరి ఎవరు కాపాడుతారు? మేము కోరుకున్న ప్రభుత్వమే మమ్మల్ని కాపాడకపోతే మరి ఎవరు కాపాడుతారు? వాళ్ళు భయపడుతున్నారు, సప్త సముద్రాల అవతల కూడా లాక్కొస్తామని. వింటారా? విందామా? అంటే నేరగాడే భయపడుతుంటే, ఇదే అంటున్నాం, మనం గతంలో అన్నాం, నేరమే రాజ్యాధికారమై పాలన చేస్తుంటే చూస్తూ ఊరకుంటే ప్రతి ఒక్కరు నేరస్తులు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. నేరగాడు భయపడుతున్నాడు, ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సింది. వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తామంటున్నారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. మా డిబేట్లో కూడా తరచు నేను వైసీపీ డిబేట్లు కూడా వెళ్తుంటా, ఏం పెట్టుకుంటారు బిక్కోండి బాలకోటి గారు అంటున్నారు వాళ్ళు, ఉమ్, వైసీపీ అధికార ప్రతినిధులు. ఉమ్, రేషన్ రెడ్డి, ఆయన పేరే రేషన్ రెడ్డి. ఒక పని చేయండి లక్ష్మి గారు, మీరు నేను ఒక 2 బస్తాలు తీసుకెళ్తాం మా ఊర్లో రేషన్ బియ్యాన్ని, ఇద్దరు కలిపి లోపలేస్తారు 2 బస్తాలకి. ఎందుకయ్యారు ఇప్పుడు 1,31,00,000 టన్నుల ఎగుమతి జరిగినప్పుడు ఇవన్నీ అడుగుతాం మేము అడిగి తీరుతాం, పట్టుకోవాలి. మీరు అక్రమార్కులను పట్టుకోకుండా, దున్నపోతులు పట్టుకోకుండా, వీళ్ళని పట్టుకోకపోతే ప్రజలకు మనకి ఏం సమాధానం చెప్తాం? రేపు మళ్ళీ వస్తాయి, పాముకు పాలు పోసినట్టే ఉంటుంది. ఎవరో విక్రాంత్ రెడ్డి అంట, కొత్త పేర్లు వస్తున్నాయి. ఎవరో ఏం కాదు, దొంగలు అలాగే సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారి సొంత కొడుకు. ఆ తిరుపతి లడ్డు వ్యవహారం అలాగనే ఉంది. ఆయన ఎవరు అమెరికాలో ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, నాకు తీరిక లేదు నేను తర్వాత వస్తానంటున్నానంట భార్గవరెడ్డి. అవును, ఏంటి ఆ వెసులుబాటు లేదంటున్నాను నేను. మనము చట్ట ప్రకారమే చేయమంటున్నాం అంతే, కానీ ఆలస్యంగా చేసినా కూడా చట్టం పని అవ్వదు. ఎందుకంటే కాస్త అసలు అది చట్టం చేయాల్సిన పని మేడం. ఇందులో ప్లీజింగ్ గా ఉంది. కానీ ఒకటి అంటే బాలకోటి గారు, సరే ఇందులో లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి, అది 41% లేదంటే 3,600 కోట్ల కేవీ రావు గారా వీళ్ళు మాట్లాడుతున్న విషయాలు. అలాగే ఇప్పుడు వీళ్ళని అప్రోచ్ అయ్యారు కాబట్టి దీని ద్వారా I&I కానీ ROC కానీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా డీటెయిల్స్ వచ్చినాయి అంటే కనుక ఈ తీగంతా తాడేపల్లి వైపు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కరోనా టైంలో వీళ్ళేమో టీడీపీ నాయకులేమో అప్పుడు జూమ్ అనేది బాగా హైలైట్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొత్తం గ్రూపు జూమ్ అందరినీ తీసుకొని, ఆయన టెక్నాలజీలో దిట్టు కదా ఒక రకంగా, అప్పుడు బాగా తీసుకొచ్చారు ఆయన. కంటిన్యూస్గా జూమ్ కాల్స్, క్యాడర్ను కూడా ఇవి చేయండి అవి చేయండి అని ప్రతిపక్షంలో ఉండి ఆయన పని ఆయన చేశారు. వైసీపీ కూడా మా పని మేము చేస్తున్నాం, చాలా చక్కగా కరోనా టైంలో ఎవరు వాలంటీర్లను పెట్టాం కాబట్టి వాళ్ళ వల్ల పని అవుతుంది అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ చాప కింద నీరులాగా చడీ చప్పుడు కాకుండా జరిగిన పెద్ద పెద్ద కుట్రలన్నీ కరోనా టైంలో బీజం వేసుకోవడానికి ఎంత బాగా కరోనాని వాడుకున్నారో ఇవన్నీ బయటకు వస్తుంటే అర్థమవుతుంది. ఇది తాడేపల్లి వైపు కనుక ఈ తీగో డొంకో కదిలింది అంటే అటువైపు సిఐడి అడుగులు వేయగలదా? మరి ఎవరు వస్తే ఆ బలం వస్తుంది? సిట్తో సరిపోతుందా, లేదంటే సుప్రీంకోర్టు జడ్జిలు, మాజీ జడ్జిలను ఎవరినైనా ఇందులో ఇన్వాల్వ్ చేయాలా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావాలా? అందులో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారును A2గా వైసీ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద అసలు అది కూడా పెద్ద ఇది కాదు. ఇంకెవరు ఉండాలి? పోనీ లక్ష్మి గారు, చట్టం ఇలా నిటారుగా నిలబడితే చాలు, ఇలా వంకరగా నిలబడకూడదు. గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అరెస్టులో, అది రంగనాయకమ్మ కానీ, జడ్జి అంకబాబు గారు కానీ, హైదరాబాద్ జర్నలిస్టులు తీసుకురావటం కానీ, విచారణ పర్వాలు కానీ మీరు చూడండి. దీనికి ఏం అక్కర్లా, చట్టానికి స్వేచ్ఛనిచ్చి వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకోమంటే ఆ భారతదేశంలో కాకి దుష్టులకి IPS కున్న దొమ్మెంటూ చూపిస్తారు. అంకుశం సినిమాలో చార్మినార్ చౌరస్తా అని చూపిస్తారు. కాకపోతే ఆ స్వేచ్ఛని ఇవ్వగలగాలి, విచారించగలగాలి. తప్పనిసరిగా దీని మీద కూడా ప్రక్షాళన చర్యలు తీసుకోగలగాలి. ఎందుకంటే నేను ఎందుకంటున్నాను మేడం, ఆంధ్రప్రదేశ్ అంటే శాంతి భద్రతల్లో చాలా సమతుల్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఊపిరాడుతుందనే భావం లేకపోతే ఏ పారిశ్రామికవేత్త రాడు. ఇలా రివాల్వర్ పెడతారు, గొంతు మీద కత్తులు పెడతారు, రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటారు, లాగేసుకుంటారు. అమర్ రాజాని ఏం చేశాం? మన తెలుగుదేశం పార్టీ ఎంపీనే కదా, ఎంపీ కదా అమర్ రాజా, వెళ్ళిపోయాడు కదా, తెలంగాణలో పెట్టుకున్నాడు కదా. అవును, ఎంతమందిని భయపెట్టారు మేడం.
ఇప్పుడు ఉద్యమాలనే కాదు ఎంతమంది భయపడి, కాబట్టి శాంతి భద్రతలు లేకపోతే అభివృద్ధి కనుమరుగవుతుంది. శాంతి భద్రతతోనే ముడిపడి ఉంటుంది. తప్పనిసరిగా ఆ దిశగా సరే మీరు అంటున్నారు అడుగులు పడితే సిఐడి కదులుతుంది, కేసులు పడుతున్నారని, మంచిదే, సంతోషమే. అలా తప్పులు చేసిన వల్లనే తప్పు చేసుకోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడిలో ఉన్న చాలా మంది ఇప్పటికీ మాట్లాడుతున్న వాళ్ళ మీద కూడా విచారణ పర్వాలు మొదలవ్వాలి. వాళ్ళు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఊరటగలిగే అంత అవకాశాలు కూడా ఇవ్వకూడదు. కోర్టులు కూడా చూడాలి. ప్రభుత్వం పెడుతున్న కేసుల మీద సత్యాసత్యాలను శోధించాలి. నిందితులకి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా ఇబ్బంది, ఎందుకంటే చట్టం తప్ప వేరే రక్షణ లేదు. మనమే తాలిబాన్ రాజ్యం కాదు. తాలిబాన్లు అయితే ఉరిదెత్తారు ఇటువంటి వాళ్ళందరినీ. ఇంత అవకాశం ఎందుకు ఇస్తారు? కోటి టన్నుల రేషన్ బియ్యం అమ్ముకుంటే అదే వాడలో ఉరిదీసి సముద్రంలో మొత్తం తిప్పుతారు తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ లాంటి దేశాలు. కాబట్టి భారతీయ చట్టాలు వెంకటేశ్వర గారు అన్నట్టుగా కొంత సరళీకృతంగా ఉంటాయి. దోషులకు అవకాశాలు ఉంటాయి, ఆ చట్టాలను వాడుకుంటుంటారు. అయినా కూడా చట్టం కఠినంగా పనిచేస్తేనే అక్రమార్కులకు కళ్ళెం వేయగలదు. రైట్ అండి. వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి. మొత్తంగా తాడేపల్లి వైపు వెళ్ళినా సరే అంతే సీరియస్గా ముందుకెళ్తారా? ఈ విషయంలో అయినా ఎన్ని ఇష్యూస్ వచ్చినాయి ఏంటంటే, ఎగ్ పఫ్ఫుల దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని విషయాలు బయటకు వచ్చినా 11వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజలతోనే భోంచేస్తా, ప్రజలతోనే తిరుగుతా, కరెంటు బిల్లులు, వ్యవసాయాలు వీటన్నింటి మీద పోరాడుతా అంటున్నారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా బయటికి తీసుకొస్తారా? ఇప్పుడు ఆయన పోరాటం చేస్తే తప్పేం లేదు. కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుంది అంటే ప్రశ్నించడంలో ఎవరిదేం తప్పేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా, విజయసాయి రెడ్డి గారు ఏమో చచ్చిపోతే అదేదో అంటున్నారు కదా, బతుకుంటే అనేదో, ఐ మీన్ విజయసాయి వర్డ్లో మళ్ళీ మిస్టేక్ వస్తుందేమో, ఆయన అన్న మాటని చెప్తున్నాను. విజయసాయి రెడ్డి గారు అది కాదు, అప్పటి వరకు బతుకుంటే అంటే అసలు అంటే ఇలా ఉంటారా అండి రాజకీయ నాయకులు? ఒకవేళ ఉన్నా మీడియా అందరి ముందు చూడండి ఎంత బలుపో ఎంత కొవ్వో చూడండి విజయసాయి రెడ్డికి. ఇప్పుడు తెల్లబొత్తు వచ్చింది, ఎంటుకలు నరిసినాయి, వయసు పెరిగింది, ఒక ఎంపీ, పార్లమెంట్ లో ఎంపీ, 14 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఏంటండి ఆయన అనే మాట? అసలు కాదు, ప్రెస్ మీట్ అయ్యి మనిషి రేపు నేను ఉండగలను అని ఆయనకి నమ్మకం ఉందా? నాకు అర్థం కావట్లేదు. రెడ్డి గారిని కూడా అలాగనే అన్నాడు లక్ష్మి గారు. మీరు పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళారా అని చెప్పి రెడ్డి గారిని అంటే, మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మిన్నకున్నాడో ఎలా మౌనంగా ఉన్నాడో నాకైతే అర్థం కావట్లేదు. లోకేష్ గారి మీద ఎంత అసలు ఆ ట్వీట్లు చూస్తే అండి లిటరల్లీ అది చదవలేము, ఇలా చించి అవతల పడాలనిపిస్తుంది. అప్పుడు ఏదో ప్రింట్స్ తీసుకున్నా, అంత జుగుప్సాకరం. అయితే ఆయన అంటే ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా రాజకీయ నాయకులు, ఆయన ఎంపీ, ఒక సీఏ, ఇంత పెద్ద ఆస్తులు కూడబెట్టారు, పెద్ద మనిషిలా ఉంటారు, వైట్ అండ్ వైట్ వేసుకొని, వైట్ హెయిర్, అంతా గంభీరంగా కనబడతాడు, చాలా హుందాగా. కానీ అలాంటి ఆయన నోరు తెరిస్తేనేమో ఇలాంటి మాటలు ఏంటి అసలు? అలాగే లక్ష్మి గారు, ఆయన రాజకీయ నాయకుడు అని ఎవరన్నారు మీరు అనుకుంటున్నారా? ఎట్లా రాజకీయ నాయకుడు అవుతాడు ఆయన? ఎట్లా రాజకీయ నాయకుడు అవుతాడు ఆయన? దొంగ లెక్కలు సృష్టించి, దొంగ కంపెనీలు పెట్టించి, ఆ రోజున ఉన్నటువంటి అధికారంతో అన్ని చేసి, వాళ్ళ అధికారం పోయిన తర్వాత పెట్టినటువంటి కేసుల్లో ముద్దాయిలు కదా వీళ్ళంతా. ఆ ముద్ద అయిన తర్వాత కదా ఈయన ఎంపీ అయింది. అంతకుముందు ఆయన రాజకీయ నాయకుడు ఏమన్నా. విచిత్రం ఏంటంటే కాలం చూడండి ఎట్లా జరిగిందో. ఆయన ముద్దాయి నుంచి రాజ్యసభకి ఎలివేట్ చేశాడు. వాళ్ళదే కాబట్టి పార్టీ ఉంది కాబట్టి చేసుకున్నారు. అట్లా అందుకని రాజకీయ నాయకుడు ఎట్లా ఉంటాడు ఆయన? ఇప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడు. నేను అందుకే వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక దొంగల సమూహం తప్పితే అది రాజకీయ నాయకుల సమూహం కానే కాదు ఎప్పుడు కూడా. దాంట్లో కొంతమంది వచ్చారు, కొంతమంది కాంగ్రెస్ నుంచి రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళు కూడా అట్లాగే అయిపోయారు. ఇంకా కనుక మనం సాగంటి కూడా చెప్పిస్తే వీళ్ళందరూ మారుతారేమో, లేకపోతే వీళ్ళ దెబ్బకి ఆయన మారుతారేమో అన్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ లో రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి వాళ్ళు కూడా తదనంతరం ముద్దాలయ్యారు. చూడండి మీరు, వాళ్ళు కూడా ముద్దాలయ్యారు తర్వాత. అలాంటిది వైఎస్ఆర్ పార్టీ. ఆయనకు రాజకీయ నాయకుడు వచ్చాడండి, ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడు ఆయన. ఆ మాట మీద కూడా పెట్టొచ్చు వాళ్ళ కేసు పెట్టాలంటే, నువ్వు బతుకుంటే నేను తీసుకొస్తాను, అది కూడా బెదిరింపే, అది కూడా పెట్టచ్చు కేసు. కానీ మీరు అన్నట్టుగా రేపటికి ఏంటి అనేది ఎవరికి తెలియదు, ఎవరికీ తెలియదు. ఆయన మేము వచ్చే వరకు బతుకుంటే అసలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత పరిజ్ఞానం, ఎంత కుచించుకుపోయిన బ్రెయిన్ ఉంది అనేది అర్థమవుతుంది. వాళ్ళ యొక్క బుద్ధిహీనతగా మనం అనుకోవాలి.
అది రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, పడుకున్న తర్వాత రేపు బతుకుంటామనేది తెలియదు. అలాంటి వ్యక్తులందరి వాళ్ళు 100 కోట్లు సంపాదించండి అంటుంది అదే. అసలు రేపు బతుకుతాం లేదో మనకు తెలియనాడు ఇంత ఆరాటం అంటున్నాను. ఇన్ని 100,000 కోట్లకు ఆరాటం ఏం చేసుకుంటానికి ఇదంతా? అటు పులివెందుల దగ్గర మొదలు పెడితే ఆ శ్రీకాకుళం దాకా ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేశారండి, ఎన్ని వేల ఎకరాలు. అసలు ఒక్క పోర్టు కొట్టేటువంటి అండి 8,000 ఎకరాలు సింపుల్ చాలా. నిన్న పేపర్ లో చదివాను, ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి లాటరైట్ కొండలు పిండి అయిపోయాయంట. అసలు కొండలు కనిపించలేదంట. అంటే ప్రకృతిని కూడా చూడండి ఏ రకంగా నాశనం చేస్తున్నారు. అక్కడ లాటరైట్, ఇటు నెల్లూరు సైడ్ ఏమో క్వార్జు, ఇసుకే సమతుల్యత అండి. అవును, ప్రకృతి సమతుల్యత. ప్రకృతిని మనం నాశనం చేస్తే ఎక్స్పేకల్ రకం చేస్తే నేనేదో ఎక్స్పేక్ వచ్చిందని చెప్పి నిన్న మొన్న చెప్తున్నారు. మరి ప్రకృతిని మనం ఈ రకంగా నాశనం చేసుకుంటూ పోతుంటే ఎక్స్పేకల్ రకం ఏం చేస్తుంది? బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఎప్పుడు ప్రకృతి దేవుడు అనేది ఒక సృష్టి చేశాడు, ఆ సృష్టి అనేది బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ని మనం ఇలా మనిషి ఇంబ్యాలెన్స్ చేస్తున్నాడు ఎందుకు? ధనదాహంతో. మరి ఇవన్నీ రేపు ఏంటి అల్టిమేట్ గా భవిష్యత్తు తరాలకి ఏంటి? అందుకనే జనసేన పార్టీ భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తున్నాం కంటే మేము ఎవరైనా మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక సిద్ధాంతాలతో, మా పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి లక్ష్మణ్ గారు, కడమ పార్టీ నాకు తెలియదు కానీ మాకు ఒక 7 సిద్ధాంతాలతో ఒక పార్టీని మేము నిర్మించుకున్నాము. ఆ సిద్ధాంతాల్లో ఈ యొక్క ప్రతిదానికి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతంతో మేము వచ్చాం. పర్యావరణాన్ని రక్షించుకునే రాజకీయాలు చేయాలనేది. ఇవన్నీ కూడా మా ముందున్నటువంటి సమస్యలు, మాకున్నటువంటి ఛాలెంజెస్, ఇవన్నీ కూడా మా ముందున్నటువంటి ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ కోసమే ఇవాళ నడి సముద్రంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న అర్ధరాత్రి నాదెండ్ల మనోహర్ గారు రైస్ మిల్లు అంతా తిరిగినా ఇవన్నీ కూడా మా పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాల ప్రకారం మేము వెళ్తున్నాము. ఖచ్చితంగా మేము అనుకున్నది ఏదైతే మేము ఒక ఆశయంతో వచ్చామో ఆశయం కోసం మేము పోరాడతాం. ఆశయాన్ని సిద్ధిస్తాం, పోరాటం వదిలేయటం కాదు. ఖచ్చితంగా అది సిద్ధించాలి. సిద్ధిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు ఒక మంచి దేశంలో వస్తామని చెప్తే వీళ్ళకిలాగా దాచుకోవటాలు అయితే అవ్వదు. ఖచ్చితంగా వీటికి అడ్డుకట్ట పడుతుందంటే ప్రతిదీ కూడా బయటకు తెస్తాం. రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే సేవ. రాజకీయ నాయకుడు అంటే మళ్ళా మనం పోతే భవిష్యత్తులో వచ్చేటటువంటి వాళ్ళు చరిత్రగా పలానా ఆయన టైంలో ఈ రకంగా మంచి జరిగిందంటే చెప్పుకోవాలి పరిస్థితికి జనసేన రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతున్నాం. కాబట్టి ప్రతి దాని మీద కూడా పోరాడతామండి. ఎక్కడక్కడ ఎనుగడుగు అనేది లేదు. ఇవాళ కూటమి అంటే మేము ఏదో కూటమి ఏర్పాటు చేసిన ప్రచారం కూడా అదే. 2-3 రాజకీయ పార్టీలు ఉంటేనే చేయగలుగుతాం. అంటే ఒక రాజకీయ పార్టీకి వచ్చే మళ్ళా అంతే ఉంటుంది. వాళ్ళకి వీళ్ళు ఒక జవాబుదారితనం ఉంటుంది అనే ఒక ఆలోచనతోనే వాళ్ళ కూటమి ఏర్పాటు చేశారు చెప్తే దానికి రకరకాల భావాలు తీశారు. ఇవన్నీ కాదు. ఉన్నటువంటి జయమా మా లక్ష్యాలు ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలకు మంచి ఉండాలి, ప్రకృతి బాగుండాలి, పర్యావరణం బాగుండాలి. తద్వారా ఇవాళ ఏంటండి ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చామా? ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చామా? ఢిల్లీ పరిస్థితి ఉండే వాళ్ళ ఢిల్లీ పిల్లలకు స్కూల్ సెలవులు వస్తారండి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి అంటే ఏ రకంగా మనం నాశనం చేస్తున్నాం? ఒక డబ్బు సంపాదన కాదు, ఎటు చూసినా నాశనం చేసుకుంటూ పోతున్నాం. అవునండి, నిజంగా. అంటే నేను చాగంటి కోటేశ్వరరావు గారి పేరు కూడా అందుకే తీసా. అంటే అలాంటి వ్యక్తులకి సంబంధించిన వాళ్ళందరినీ కనీసం కొన్ని ప్రాంతాలకు పెట్టి ఈ మార్పు తీసుకురావాలి. లేదంటే మనిషి శారీరకంగా అనారోగ్యం పాలవుతున్నారు అనుకుంటున్నాం కానీ మానసికంగా అంతకంటే డబుల్ అనారోగ్యం పాలై డబ్బు అవతల వాళ్ళు ఎంత నేనెంత సంపాదించా ఈ లెక్కలు ఈ ఈక్వేషన్స్తో వ్యవస్థలను నాశనం చేసి భవిష్యత్తును నాశనం చేసి రేపు అంటే మంచిగా ఉండాలి అన్న ఆలోచన కూడా ఎవరికి లేకుండా నాశనం చేసేలాగా డబ్బే పరమావధిగా వెళుతున్న వాళ్ళు ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఇప్పుడైనా ఈ నిజంగా మీరు స్టార్టింగ్ లో అది మాట్లాడడం వల్ల మళ్ళీ ఇది మారాలి. అవును, మళ్ళీ అధికారుల వైపు మళ్ళీ నిజాయితీల వైపు వెళ్తుంది. కనీసం అటువైపు వేయాలని అడుగులు వేయాలని చూద్దాం. ఇప్పుడున్న అధికారులు సిఐడి అధికారులు వస్తారా లేదంటే ఇంకొంత సిట్ కూడా ఏర్పాటు చేసి మరి పూర్తిగా వారికి బాధ్యతలు అప్పచెప్పి స్వేచ్ఛగా ముందుకు వెళ్ళనిస్తారా ఏంటి చూద్దాం. థ్యాంక్ యూ అండి.